హత్యలతో ప్రజలను భయభ్రాంతులు గురిచేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఒంగోలులో మంగళవారం రాత్రి హత్యకు గురైన నాగులుపలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి మృతదేహానికి సీఎం నివాళులర్పించారు. నాగులుపలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి స్వగృహానికి చేరుకున్న సీఎం వీరయ్య చౌదరి మృతదేహంపై పుష్పగుచ్చాలించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటన గురించి పోలీసు అధికారులు, మంత్రులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. హంతకులను పట్టుకోవడానికి 12 బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. హంతకులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేసాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగణం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజారిటీ సాధించే పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని ఈరోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎలాంటి తప్పుడు పనులు చేశారో అని పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈరోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ, హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక నమ్మకం ఇచ్చాను. వాళ్ళకి ఏమాత్రం కూడా భార్యను చూస్తే ఆవిడకి విషయాలు ఏమీ తెలియవు. అంటే రాజకీయాలు మాట్లాడలేదు, బయట జరిగే విషయాలు ఏం తెలియవు. బాబుని చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. ఆయనకు కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు. కుటుంబ సభ్యులతో కూడా పెద్దగా విషయాలన్నీ కూడా చెప్పలేదు. అది కూడా వారికి చాలా వరకు విషయాలు తెలియవు. ఆయన మిత్రులు కానీ కొంతమంది బంధువులు ఉంటే వారిని కూడా అడిగాను.